వంశీ విభూషితకరాన్నవనేరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गच्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగం అనబడు 9వ అధ్యాయంలో 26 శ్లోకాల పర్యంతం వచ్చాం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఇక్కడ 4 వస్తువులను మనకు చెప్పి అతి సులభమైనటువంటి భగవదారాధన సూచించాడు. పత్రము, పుష్పము, ఫలము మరియు తోయం అంటే జలం. అంటే చాలా సులభ సాధ్యమైనటువంటి వస్తువులను కూడా నాకు భక్తితో సమర్పించినట్లయితే నేను వాటిని స్వీకరిస్తాను అని భగవంతుడు చెప్పాడు. ఇక అల్పమైనటువంటి వస్తువులనే భక్తితో స్వీకరిస్తే, భక్తితో సమర్పిస్తే స్వీకరిస్తానంటే, ఇంకా పెద్ద పెద్ద వస్తువులను సమర్పించినట్లయితే వాటిని స్వీకరించడు అనేది లేదు. కైముతిక న్యాయం చేత చెప్పింది. వాస్తవంగా మనం భగవంతునికి సమర్పించి మెప్పించగలిగేటువంటి వస్తువులు మనవి అనంటూ ఏమీ లేవు. అందువల్ల సర్వము భగవంతుడే, సర్వము భగవంతుడే. కాబట్టి ఆ భగవంతుని యొక్క వస్తువులనే భగవంతునికి సమర్పిస్తున్నాం మనం. మనదంటూ ఏం లేదు. తేరా తుజుకో అర్పణ, నీది నీకే సమర్పణం. ఏ విధంగా ఒక తండ్రి 2 పండ్లు తెచ్చాడు, పిల్లవానికి ఇచ్చాడు. పిల్లవానికి ఇచ్చి, ఏ బాబు నాకు ఒకటి ఇవ్వరని మళ్ళీ అడిగినాడు. అంటే వాడు ఒకటి ఇచ్చాడు అనుకో. ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు తండ్రికే ఇచ్చాడు. కానీ తండ్రి ప్రసన్నుడవుతాడు కదా, నాకు మళ్ళీ తిరిగి ఇచ్చాడు అని ప్రసన్నుడవుతాడు. అట్లా భగవంతుని సొమ్ము భగవంతునికి అర్పించేది ఉన్నది. ఇక్కడ మనదంటూ ఏమి లేదు. మన శరీరం సైతము, మన మనసు సైతం భగవంతుందే. ఇక అతనికి అర్పించేది ఏమున్నది మనం. అయినా కానీ
ఆ చిన్న వస్తువులు కానీ పెద్ద వస్తువులు కానీ మనస్ఫూర్తిగా సమర్పించినట్లయితే భగవంతుడు ప్రసన్నుడయ్యి నేను వాటిని స్వీకరిస్తానన్నాడు. వస్తువు ప్రధానం కాదు, భావన ప్రధానం. భావభూకి దేవ్ అని మరాఠీలో అంటారు, భావగ్రాహి జనార్దన అని సంస్కృతంలో అంటారు. కాబట్టి వస్తువు యొక్క ప్రాధాన్యత ఏమీ లేదు అక్కడ. అది ఏమిటి ముఖ్యము అని అంటే మన యొక్క భావన, మనం మనసును సమర్పించేది ముఖ్యం. ఇక్కడ వస్తువు ప్రధానం కాదు. శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని తీసుకురావడానికి సముద్రంపై వారధి కట్టేటప్పుడు ఒక చిన్న ఉడత అది ఇసుకలో అలా బొర్లి దాని శరీరానికి ఎంత ఇసుక అంటుతుందో ఆ ఇసుకని తీసుకెళ్ళి ఆ వారధి మీద ఇట్లా జులిపించేదంట. ఆ కాస్త ఆ 5-10 ఇసుకరాళ్ళు దాని మీద దులిపించినంత మాత్రం చేత భగవంతుడు రామచంద్రుడు ప్రసన్నుడయ్యి దాన్ని ఇట్లా నిమిరినాడంట. నిమిరేసరికి ఆ 3 ఏళ్ళు అట్లనే దానికి వచ్చేసాయి. ఇప్పుడు చూడండి ఉడతలకు ఎట్లుంటాయి, 3 సారకలు అంటారు కదా అట్లా. చూడు మరి అక్కడ ఏమి చూసి మెచ్చినాడు భగవంతుడు అంటే తాను చేసే పనికి ఏం మెచ్చలేదు, ఆ భక్తికి మెచ్చినాడు, భావనకు మెచ్చుకున్నాడు. ఒకసారి శంకరాచార్యుల వారు గురుకులంలో అభ్యాసం చేసేటప్పుడు బ్రహ్మచారులు భిక్షాటన చేయాలి. అప్పుడు గురుకులంలో కూడా భోజనం పెట్టేవారు కాదు. ఇప్పుడంటే ఆశ్రమాలలో భోజనాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, బ్రహ్మచారులు ఎక్కడ పోయేది లేదు. అప్పుడు బ్రహ్మచారులు గురుకులంలో అధ్యయనం చేసేది, మరియు గ్రామంలోకి వెళ్ళి భిక్ష తీసుకొని వచ్చేది. తన కోసము మరియు గురువు కోసం ఇద్దరికి కూడా భిక్ష తెచ్చేది. అప్పుడు అయితే ఒక బ్రాహ్మణ ముసలామె ఉన్నది, ఇంట్లో ఒకతే ఉంటుంది. ఆమె ఇంటికి పోయి భవతి భిక్షాన్ దేహి అన్నాడు శంకరుడు వారు. అప్పుడు ఆమె చాలా పేదరాలు, దరిద్రురాలు. ఆమె దగ్గర ఆ పూటకు కూడా భోజనం వండుకొని తిందామంటే కూడా ఏమీ లేకుండే, అంతటి కటిక దరిద్రం అన్నమాట. శంకరుడు పోయి భవతి భిక్షాన్ దేహి అని అంటే ఆమె కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ, శంకర నా దగ్గర ఏమీ లేదు, నీకు ఏమి ఇవ్వాలి నేను అని అంటే, చూడమ్మా ఏదన్నా ఉంటే కొంచెమైనా పర్వాలేదు అని అంటే ఆ భగవంతుని దగ్గర ఒక ఉసిరికాయ నైవేద్య రూపంలో పెట్టి, భగవంతుడా నా దగ్గర ఏమీ లేదు, ఈ ఫలం స్వీకరించు అని భగవంతునికి నైవేద్యంగా పెట్టి ఉంచినటువంటి ఆ ఒక ఉసిరికాయ మాత్రం ఉంది. ఆ ఉసిరికాయను తీసుకొచ్చి ఆ శంకరుని యొక్క జోలిలో వేసింది. అప్పుడు ఆమె యొక్క కటిక దరిద్రాన్ని చూసి శంకరులకు సహనం కాలే. ఇంతటి దరిద్రమా ఈమె, భోజనం కూడా సరిగ్గా దొరకడం లేదే, వస్తువులు ఉంటుందే, ఇటువంటి దరిద్ర అవస్థ చేత బాధపడుతున్నటువంటి ఈమెను భగవంతుడు అనుగ్రహించడా అని లక్ష్మీదేవిని ప్రార్థన చేశాడు, లక్ష్మీదేవిని స్తుతి చేశాడు. లక్ష్మీ అష్టకం అప్పుడే ప్రకటమైంది. ఆ లక్ష్మీ అష్టకాన్ని భావపూర్వకంగా ఆ లక్ష్మీదేవిని స్తుతి చేస్తూ ఆ శంకరులు పాడేసరికి లక్ష్మీదేవి ప్రసన్నతను చెంది ఆ దరిద్ర బ్రాహ్మణి ఇంట్లో బంగారు నాణ్యాల యొక్క వర్షం కురిపించింది. చూసారా, ఒక ఉసిరికాయ, ఒక ఫలం, దాన్ని సమర్పించినందుకు ఆ లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసి శంకరుడు బంగారు నాణ్యాల యొక్క వర్షాన్ని కురిపించాడు. ఇక్కడ ప్రధానమైంది ఏమిటి అని అంటే ఆ ఇచ్చేటువంటి ఫలము పత్రము అది కాదు, ముఖ్యంగా భావన. ఆమె కళ్ళ వెంట నీళ్లు తీసుకొని ఏడుస్తూ నా దగ్గర ఏమి లేదు శంకర, ఇగో ఈ ఫలాన్ని స్వీకరించు అని భక్తితో ప్రసాదించాడు. అది ప్రధానం అన్నమాట. ఇక మనకు రామాయణంలో జరిగినటువంటి సంగతి తెలుసు. ఆ ఎంగిలి పండ్లు తిన్నాడు, శబరి యొక్క ఎంగిలి పండ్లు శ్రీరామచంద్రుడు కదా, అక్కడ కూడా భక్తియే ప్రధానం. మరి కాండవవనంలో ద్రౌపది ఆ దుర్వాసుని యొక్క బారి నుండి రక్షింపబడుటకు భగవంతుని వేడుకున్నప్పుడు కూడా వచ్చి ఒక ఆకు స్వీకరించి వరను కరుణించాడు. ఇక్కడ వస్తువు ఎంత చిన్నది ఎంత పెద్దది అనేటువంటిది ప్రధానం కాదు, భావన ప్రధానం. చిత్తశుద్ధి కలిగి ఉండాలి. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా విశ్వదాభిరామ వినురవేణి అని వేమన చెప్పినట్లు చిత్తం శుద్ధంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. ఆ నిర్మలమైనటువంటి మనస్సుతో భగవంతుని మనము వేడుకున్నట్లయితే మన కష్టాలు తీరుస్తాడు, మనకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. అయితే భగవంతుని కోరుకుంటాం మనం. ఏమంటారు, వంకాయను ఖరీదు చేసి టెంకాయను కుసరడిగినట్టు ఎవరు, అర్థం కాలేదా?
ఇప్పుడు మార్కెట్లో పోతారు కదా కూరగాయలు తీసుకురావడానికి, ఆడ వంకాయలు ఖరీదు చేశారు. ఖరీదు చేసి అయ్యో ఒక టెంకాయ ఒక్కోసారి వేయ కదా అని అడిగాను. ఇంకా అట్లాంటి లక్షణాలు మనవి కదా. భగవంతుని నిష్కామంగా కోరేది ఏది లేదు ఇక్కడ మనం కదా. నిష్కామంగా మనం భగవంతుని భజన చేస్తే అతడు ప్రసన్నుడు అవుతాడు. ఒక సాధువు ఒక ఊరిలోకి వచ్చాడంట, కొత్తపేటకు వచ్చాడు అనుకోరాదంట. ఒక సౌకారి ఆ మహాత్ముడంట, మంచి సిద్ధ పురుషుడంట, అతడు ఆశీర్వాదం ఇస్తే మనకు అన్ని ఐశ్వర్యాలు కలుగుతాయంట. అందుకని ఆ మహాత్ముని ఆశీర్వాదం పొందాలి అంటే అతన్ని మన ఇంటికి తీసుకొచ్చి అతని పాద పూజ చేసినట్లయితే అతని ఆశీర్వాదం మనకు దొరుకుతుంది, సకల ఐశ్వర్యాలు మనకు కలుగుతాయి అని ఆ మహాత్ముని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి మంచిగా ఉన్నత ఆసనం వేసి కూర్చుండబెట్టి అతని కాళ్ళు కడిగి తర్వాత షోడశోపచార యుక్తంగా పూజ చేయడానికి సంకల్పం చేస్తున్నాడు అతడు. నేను పలానా గోత్రం వాణ్ణి, పలానా వాణ్ణి, అది ఇది అని చెప్పాలి కదా సంకల్పం లోపల. అన్నీ చెప్పి ఆయు ఆరోగ్యము ఐశ్వర్య ప్రాప్త్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్వద పురుషార్థ ఫలసిద్ధ్యర్థం గురు పూజ అహం కరిష్యే అని సంకల్పం చేసినాడు. ఎప్పుడైతే అతడు సంకల్పం చేసిండో ఆ సాధు మహాత్ముడు అక్కడి నుంచి లేచి పరుగు తీశాడు, పారిపోతున్నాడు. అయ్యో స్వామీజీ ఎందుకు పోతున్నారు మీరు? పూజ చేస్తున్నా కదా నేను, ఎందుకు పోతున్నారు స్వామీజీ అని అంటే, నువ్వు ఇన్ని నీళ్ళు నా పాదాల మీద పోసి కదా ఏమేమి అడిగినావు ఇప్పుడు? ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధర్మం, అర్థం, కామము, మోక్షము, 4 విధ పురుషార్థాలు ఇవన్నీ అడిగినావు. బాబోయ్ ఇవన్నీ నా దగ్గర లేవు, నేను ఇవ్వలేను నీకు, నేను పోతా అన్నాడు కదా. వాడు ఇచ్చింది ఏమి? ఇన్ని నీళ్లు పోసిండు పాదాల మీద, పోసి ఇవన్నీ అడుగుతుండు వాడు. అంటే ఎందుకు చెప్పామంటే మనం కూడా భగవంతుని దగ్గర పోయి మొక్కుతాం. నాకు ఆయువు, ఆరోగ్య, ఐశ్వర్యాలు కావాలి, పిల్ల జల్ల అందరు మంచిగా శుభంగా ఉండాలి, కోట్ల కొద్ది సంపత్తి మాకు కావాలి అని మనం భగవంతుని కోరుతాం కదా. మరి నువ్వు ఇచ్చేది ఎంత? ఏమి ఇస్తున్నావు నువ్వు భగవంతునికి? లోకంలో ఇవ్వడము తీసుకోవడం అనేది ప్రథమ ఉంది. ఏదైనా వస్తువు కావాలని మనం కొట్టుకెళ్ళామనుకోండి, షాప్కి వెళ్ళాము, వాడు ఊరికేనే ఇస్తాడా ఆ వస్తువు? మనం ఇస్తేనే వాడు ఇస్తాడు. మనం డబ్బులు ఇవ్వాలి, వాడు వస్తువుని ఇస్తాడు. ఇది ఇంతే. దేవతల సైతం ఇదే వ్యాపారం ఉన్నది. దేవతలకు మనము యజ్ఞం చేసి హవిస్సులు ఇస్తే వాళ్ళు హవిస్సులు స్వీకరించి మనకు వర్షాన్ని కురిపించి పంటలు పండిస్తే మనం బ్రతుకుతున్నాం. ఈ లావాదేవీలు, ఈ వ్యాపారం అంతటా ఉన్నది. భగవంతుని దగ్గర కూడా ఉన్నది ఈ వ్యాపారం. అట్లా మరి మనం భగవంతునికి ఏమి ఇచ్చామని ఇవన్నీ కోరుతున్నాం చెప్పండి? ఆస్తులు, ఐశ్వర్యాలు ఇవన్నీ కావాలని కోరుతున్నాం. మరి ఏమి ఇస్తాం? పోనీ ఇవ్వడానికి మన దగ్గర ఏముంది అంటే మనస్సును ఇవ్వాలి. మనస్సును ఇచ్చి అంతఃకరణాన్ని పూర్తిగా భగవంతునికి సమర్పితం చేసినట్లయితే ఏమొస్తుందా? మనస్సును భగవంతునికి సమర్పించాలి, కొంచెం తగ్గించండి. అప్పుడే కానీ భగవంతుడు ప్రసన్నుడయ్యి మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ పత్రం, పుష్పం అని ఈ విధంగా చెప్పడం వల్ల ఇక్కడ మనం ఇచ్చే పదార్థాలు ప్రధానం కాదు, మన మనస్సు చాలా ప్రధానము అని చెప్పినాడు. తుకారాం మహారాజు ఒకసారి పేదవాడు కాబట్టి ఏదో ఎండిపోయిన రొట్టె తింటున్నప్పుడు ఆ పక్క నుంచి కుక్క వచ్చి ఆ ఎండిపోయిన రొట్టె ఎత్తుకొని పరుగు తీసేటప్పుడు తుకారాం మహారాజు అంటాడు, రంగా ఆగు ఆ ఎండిపోయిన రొట్టె ఎట్లా తింటావు నువ్వు? ఇగో ఇంత నెయ్యి ఇస్తా ఆగు అని నెయ్యి ఆ కటోర పట్టుకొని పరుగు తీసిండంట కుక్క వెంట. చూసారా? భక్తి అంటే గట్ల ఉండాలి. మనం అంటాం కదా, నీ కుక్క పాడుగాను వచ్చి రొట్టెత్తుకపోయాను మనం అంటాం కదా. ఆయన కుక్క లోపల కూడా భగవంతుని చూశాడు. అది కాబట్టి మనము ఏది చేసినా కానీ ఆ భగవంతునికి సమర్పణ చేసి మనసుతో సహితంగా సమర్పించాలి అని ఈ విధంగా భగవంతుడు చెప్పాడు. తర్వాత 27వ శ్లోకం. యత్ కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం. హే కౌంతేయ అంటే పరమసాధ్వీమణి అయినటువంటి కుంతీదేవి యొక్క కుమార, ఓ అర్జున,
యత్ కరోషి నువ్వు ఏదేది చేస్తావో, శాస్త్రీయమైనటువంటి యజ్ఞయాగాది కర్మలే చేస్తావో, వ్యావహారికమైనటువంటి కర్మలే చేస్తావో, ఏది చేసినా కానీ, యద్ అస్నాసి నువ్వు ఏమి తింటావో, యద్ జుహోసి నువ్వు ఏది యజ్ఞంలో ఆహుతులు ఇస్తావో, దదాసి యత్ ఏదేది నువ్వు దానము ధర్మము ఏదేది చేస్తావో, యత్ తపస్యసి ఏ విధమైనటువంటి తపస్సు నువ్వు చేస్తావో, ఉచ్చేంద్రానాది తపస్సు చేస్తావా, ఇంకా ఏ రకమైనటువంటి తపస్సు చేస్తావో అదంతా కూడా నాకే అర్పణ చేసి చెయ్యి. ఏది చేస్తే అది నాకు అర్పణ చెయ్యి. కృష్ణార్పణమస్తు 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 అనుకుంటూ లౌకిక కర్మలైనా కానీ వైదిక కర్మలైనా కానీ ఏవైనా కానీ నాకు సమర్పించి నువ్వు చేస్తూ ఉండు. కేవలం ఇక్కడ నువ్వు యుద్ధరంగంలో ఉన్నావు, ఈ యుద్ధ కర్మ కూడా నాకే సమర్పించి చెయ్యి. ఇంతేకాదు నువ్వు చేసే ప్రతి పని కూడా ముందు నన్ను పెట్టుకొని నాకు సమర్పించి నువ్వు ఆ కర్మ చెయ్యి అంటాడు. చేస్తున్నాననేటువంటి అహంకారం మాత్రం వదిలిపెట్టాలి సుమా అంటాడు. నేను భగవంతునికి సమర్పిస్తున్నాను అనేటువంటి అహంకారం కూడా వదిలిపెట్టాలి. కొందరు దాన ధర్మాలు చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఆశ్రమాలలో రూములు కట్టిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పాలరాయి పలకం తీసుకొని దాని మీద వాళ్ళ పేరు రాస్తారు. వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ అమ్మ పేరు, వాని పేరు రాసి దానికి అతికిస్తారు ఆ రూమ్కు. ఇగో ఫలానా వాడు ఈ రూమ్ కట్టించాడు అని. ఇప్పుడు వాడు ఏం దానం చేసినట్టు? అహంకారాన్ని విడిచిపెట్టాడా? అహంకారాన్ని వదలకుండా దాన ధర్మం చేస్తే అది ఏమీ ఫలం ఇవ్వదు, నిష్ఫలమైపోతుంది. అందుకని అహంకారాన్ని వదిలిపెట్టి నువ్వు ఏది చేసినా కానీ నాకు సమర్పించి చెయ్యి. ఎందుకంటే పరమేశ్వరుడు సూత్రధారి, నేను పాత్రధారుణ్ణి. నేను అతని చేతిలోని పిల్లల గురువుని మాత్రమే. అతడు నన్ను పిల్లల గురువుని ఏ విధంగా ఊది పలికిస్తాడో అదేవిధంగా ఈ నా శరీరం కూడా ఒక ఉపాధి. భగవంతుని యొక్క చేతి పిల్లల గురువు వంటి నా శరీరం. దీన్ని ఏ విధంగా నడిపిస్తాడో అది భగవంతునికి తెలుసు, అంతే. ఇది ఆయనకు సమర్పణం చేశాను. పలికించేవాడు తాను, ప్రాణం పోసేవాడు తాను. అందుకని నేను పలుకుతున్నానని, నేను పనులు చేస్తున్నానని, నేను దాన ధర్మాలు చేస్తున్నా, యజ్ఞయాగాది కర్మలు చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని వదిలిపెట్టి ఈ శరీరమే భగవంతునిది అయినప్పుడు ఇక నేను ఏం చేసేవాడిని అని ఈ విధంగా నిరభిమానంగా చేయాలి. గడియారానికి కీ ఇచ్చినట్లయితే అది 24 గంటలు నడుస్తుంది. పూర్వకాలంలో కుంజి ఇచ్చేటువంటి ఉండే కదా గడియారాలు, ఒకసారి ఇట్లా కుంజి ఇస్తే 24 గంటలు నడుస్తుంది. అట్లా ఆ గడియారానికి కీ ఇచ్చేవాడు భగవంతుడు. ఏది గడియారం? మన శరీరం. ఆయన కీ ఇవ్వడం వల్లనే ఇక్కడ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, మనసు పనిచేస్తుంది, ప్రాణం ఆడుతుంది, కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, పనులు చేస్తున్నాయి. ఆయన కీ ఇవ్వకపోతే ఇది ఏం పనిచేయదు. ఆయన ఆడిస్తున్నాడు, మేము ఆడుతున్నాం అంతే అని ఈ భావన చేత మనం అహంకార మమకారాలను వదులుకొని నాది నేను అనేటువంటిది వదిలిపెట్టి సర్వం భగవంతునికి సమర్పణం చేయాలి. ఇదే పూర్ణ శరణాగతి అంటారు. ఈ విధంగా భగవంతునికి సర్వం సమర్పించి అర్చన చేయాలి అని అంటాడు. ఒక సావుకారి, ఒక సాధువు భిక్షాటన చేసుకుంటూ ఒక సావుకారి ఇంటికి వచ్చాడంట. భవతి భిక్షాందేహి అని ఆ సావుకారి ఇంటి ముందు వచ్చి నిలబడితే ఎవరు కూడా తలుపు తెరవలేదు, భిక్ష ఇవ్వలేదు. అంతలో ఆ బయట ఆ గోడకు ఇది ఏమంటారు, దానికి ఏదైనా పెట్టుకోవడానికి చేస్తారు, దూగుడు అంటారా, ఏమంటారు దాన్ని, అర, దానిలో ఒకటి వెండిది ఒక చెంబు ఉన్నదంట, పాత్ర. వాడు మర్చిపోయాడు, పెట్టాడు ఆ సావుకారి. అయితే అది ఈయన కనపడింది సాధువుకు. వాళ్ళేమో లో నుంచి రాలేదు, భిక్ష ఇయ్యలేదు. అది కనపడంగానే అతనికి అనిపించింది, చాలులే ఇక వాడు భిక్ష వేస్తేంది ఇవ్వకుంటేంది అని ఆ చెంబు తీసుకొని ఆయనతో పోతున్నాడు. అతడు పోయే సమయానికి తలుపు తెరిచి ఆ యజమాని వచ్చాడు, సావుకారి బయటకు వచ్చాడు. వచ్చేసరికి ఆ సాధువు వెళ్ళిపోతున్నాడు. ఇటు చూసేసరికి ఆ చెంబు లేదు. అరే చెంబు బహుశా ఇతడే తీసుకుని వెళ్తున్నాడు అనుకున్నాను. ఏ సాధువు గారు నిలబడండి అంటే, ఎందుకు నిలబడాలి? ఇంతసేపు నేను భిక్షాందేహి అంటే తలుపులు తెరవలేదు, నాకు భిక్ష ఇవ్వలేదు, ఎంతసేపు నిలబడాలి? ఇంత అహంకారం మీకు? సాధువు ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇచ్చేది తెలియదా మీకు? నేను నిలబడను, నేను పోతున్నా. ఎందుకంటే వాడికి చెమ్ము ఉన్నది కదా దగ్గర, పోతూనే ఉన్నాడు. సాధువు గారు పోతే కానీ నా చెంబు ఇచ్చి పో అంటాడు.
ఎక్కడి చెంబు ఎక్కడిది, నువ్వెవడవు, నేనెవడిని, అంతా బ్రహ్మమే అని అనుకుంటూ పోతున్నాడు కదా. అప్పుడు సావుకారికి కోపం వచ్చి ఒక దుడ్డు కర్ర తీసుకున్నాడు. కర్ర తీసుకొని అతని దగ్గరికి పరిగెత్తి వెళ్ళి నెత్తి మీద 4-5 పెట్లు పెట్టాడు సాధువుల మీద. సాధువును ఇట్లా కొడతారా, పాపం తగులుతుంది, నరకానికి పోతారు, అది ఇదేనంటే, ఇగో కొట్టినోడెవడు, కొట్టబడినోడెవడు, కర్ర ఎక్కడిది, ఎవడు కొట్టిండు, ఎవడు దెబ్బలు తిన్నాడు, అంత బ్రహ్మమే కదా అని వీడు అన్నాడు కదా. వాడేమన్నాడు, అంతా బ్రహ్మమే అనుకుంటా పోయింది కదా చెంబు తీసుకొని. ఈ సావుకారు కూడా అదే శబ్దం ప్రయోగం చేశాను, అంత బ్రహ్మమే కదా, కొట్టినోడెవడు, కర్ర ఎక్కడిది, కర్ర బ్రహ్మమే, నేను బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే, అంత బ్రహ్మమే అని చెప్పి ఆ వెండి పాత్రను తీసుకొని తిరిగి వచ్చాడు. అంటే కేవలం బయటకు వేదాంతాన్ని పలకడం కాదు, అంతా బ్రహ్మమే అని ఆచరణ కూడా ఉండాలి కదా. మంచి సొమ్ము తీసుకొని అంత బ్రహ్మమే అంటే నడుస్తుందా, నడవదు. అందుకని మనం ఏ పని చేసినా కానీ భగవదర్పితమైనటువంటి పని చెయ్యాలి కదా, భక్తితోని చెయ్యాలి, అంతా భగవంతునిదే అని చెయ్యాలి. మరియు న్యాయోచితమైనటువంటి పనులు చేయాలి, అశాస్త్రీయమైనటువంటి పనులు చేయొద్దు, అసాధువు చేసినట్టు కదా. దొంగతనం చేసి కూడా ఈశ్వరార్పణ వస్తువు అని అనకూడదు కదా. చేసే పని ఏదైతే ఉందో అది సవ్యంగా ఉండాలి, న్యాయోచితం ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి. దొంగతనం చేసి భగవదార్పితం అంటే కృష్ణార్పణ వస్తు అంటే నడుస్తుందా, కుదరదు. అందుకని ఏది చేసినా కానీ అనాచారానికి దురాచారానికి దారి తీయకూడదు, అటువంటి పనులు చేయాలి అంటాడు. తర్వాత ఉత్తర శ్లోకం చూడండి, 28వ శ్లోకము. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఏవం ఇట్లు, ఈ ప్రకారంగా, త్వం నీవు సన్యాసయోగయుక్తాత్మ సన్యాస యోగమును అవలంబించి శుభాశుభ ఫలై అంటే పుణ్యపాపములే ఫలములుగా కలిగినటువంటి కర్మబంధనై మోక్షసే కర్మబంధముల నుంచి నువ్వు విడువబడతావు. ఎప్పుడు సర్వము కూడా నువ్వు ఏది చేసినా కానీ భగవదర్పితంగా చేసినట్లయితే సన్యాస యోగయుక్తంగా, అంటే సన్యాసం అంటే ఇక్కడ త్యాగయుక్తంగా నువ్వు ఏ పని చేసినా కానీ నువ్వు ఆ కర్మల చేత అంటబడవు. శుభాశుభ ఫలై, శుభము అశుభము, పుణ్యము పాపము, సుఖము దుఃఖము ఇచ్చేటువంటి కర్మబంధంలో నువ్వు చిక్కుకొనకుండా ఆ కర్మబంధం నుంచి నువ్వు విడుబడతావు. విముక్తుడవయ్యి మాం ఉపైష్యసి, నన్నే పొందుతావు, నన్నే చేరుకుంటావు అంటాడు. మరియు సకల కర్మలను నాయందు అర్పించుచున్న ఎడల ఇష్టానిష్ట ఫలములు గల కర్మములనేటి బంధముల నుండి నీవు విడువడి మోక్షమును పొందగలవు, నన్నే చేరుకోగలవు. తర్వాత 29వ శ్లోకం చదవండి. సమోహం సర్వభూతేషు నమే దేశోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం అహం సర్వభూతేషు సమః, నేను సకల భూతాలలో సమానంగా ఉన్నాను. అంటే అన్ని భూతాల్లో కూడా నేను వారి యొక్క ఆత్మస్వరూపుడనై ఉన్నాను. పశువులో పక్షులో మనుషుల్లో దేవతల గంధర్వులు ఎవరైనా కానీ అందరిలో వారి యొక్క ఆత్మరూపుడనై నేను ఉన్నాను. మరియు మే అంటే నాకు, ద్వేష్య అంటే ద్వేషించదగినటువంటిది కానీ లేదా ద్వేషించదగిన వాడు కానీ నా అస్తి లేడు. మరి ప్రియమైనటువంటి వస్తువు కానీ ప్రియమైనటువంటి వ్యక్తి కానీ నాకు లేదు. ఏతు ఎవరైతే భక్తి చేత మాం భజంతి నన్ను భజించుచున్నారో తే వారలు మయి అంటే నాయందు ఉంటున్నారు. తేషు వారి యందు అహమపిచ నేను కూడా ఉంటున్నాను అన్నాడు.
చూడు, ఎవరైతే భక్తి చేత నన్ను భజిస్తారో వారిలో నేనుంటున్నాను, నాలో వారు ఉంటున్నారు. ఎందుకంటే అనన్యమైనటువంటి భక్తి చేసినప్పుడు భగవంతుడు భక్తుని యొక్క హృదయంలో ఉంటాడు. ఎందుకు? భగవంతుని యొక్క ఆ రూపాన్ని హృదయంలో ధరించి భక్తి చేస్తూ ఉంటాడు. మరి ఎవరైతే భక్తి చేస్తారో వారిని భగవంతుడు తన హృదయంలో పెట్టుకుంటాడు. కాబట్టి నా యందు వారు, వారి యందు నేను ఉంటాను. కాబట్టి వారికి నాకు తేడా లేదు, భేదం లేదు అని ఈ విధంగా సర్వాత్మ భావనను చూపెట్టాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. కంఠస్థం చేసుకొని తదనుసారంగా అనుష్ఠానం చేయాలి, ఆచరణలో పెట్టాలి. సకల భూతాల్లో కూడా సమంగా ఉన్నాను. ఎవరు కూడా నాకు ద్వేష్యులు లేరు, ఎవరు కూడా నాకు ప్రియులు లేరు. ఎందుకనంటే పరమాత్మనే అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న పరమాత్మ నాలో ఉన్నాడు, పశుపక్షాదుల్లో ఉన్నాడు, శత్రువునందు ఉన్నాడు, మిత్రువునందు ఉన్నాడు అన్న తర్వాత ఆ శత్రుమిత్రాదుల్లో కూడా ఎవరున్నారు? పరమాత్మ. ఆ పరమాత్మనే నేను, నాలో కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ శత్రువులో కూడా నేనే ఉన్నాను కదా అనేటువంటి సర్వాత్మ భావన రావాలి. ఎప్పుడైతే ఇటువంటి భావన వస్తుందో అప్పుడు శత్రువు మిత్రువు అనేవాడు ఎవడూ ఉండడు అన్నమాట. చూసారా? అందువల్ల అందరినీ ఏకరీతిగా పరమాత్మ స్వరూపునిగా మనము చూస్తూ ఉండాలి, తద్గుణంగా ఆచరిస్తూ ఉండాలి. ఎవరిని కూడా మనము ద్వేషించేది లేదు, ఎవరిని మనం ప్రేమించేది కూడా లేదు. ఈ ప్రకారంగా సమస్థితిలో ఉండాలి అంటాడు. సకల ప్రాణుల యందును సమానుడను, నాకు శత్రువు కానీ మిత్రుడు కానీ లేడు. ఎవరైతే నన్ను భక్తి చేత సేవిస్తారో అట్టివారు నా యందును, నేను వారి యందును సమముగా ఉంటున్నాను అంటాడు. అందరిలోనూ భగవంతుడు సమానుడుగా ఉండువాడనియు, తనకు శత్రువు కానీ మిత్రుడు కానీ లేడనియు చెప్పినది నిజమైనట్లయితే కొందరు సుఖులు, కొందరు దుఃఖులు, కొందరు ముక్తులు, కొందరు బద్ధులు అనేటువంటి భేదమే కలుగుటకు అవకాశమే లేదు అంటారు. అందరి లోపల నేనే ఉన్నాను అనేటువంటి భావన కలిగిన తర్వాత అతడు పగవాడని, ఇతడు నావాడని, అతడు దరిద్రుడని, నేను ధనవంతుని అనేటువంటి ఇటువంటి భేదభావం ఏది ఉండదు. ఆ దారిద్ర్యము, ధనవంతము, సుఖము, దుఃఖము అనేది ఆయా శరీరాల యొక్క, ఆయా జీవుల యొక్క ప్రారంధానుసారంగా ప్రాప్తమవుతుంది. కానీ అందరిలో వెలిగేటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి ఏ ప్రత్యేగాత్మ ఉన్నదో అది అందరిలో సమానంగా ఉంది అన్నప్పుడు ఇక్కడ ఈ ధనవంతుడు, దరిద్రుడు, సుఖి, దుఃఖి, శత్రుడు, మిత్రుడు అనేటువంటి భేదం మనకు రానియకుండా అందరిలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అది ఒక్కటే, అది నేనే అని చైతన్య దృష్టితో మనం చూడాలి. శరీర దృష్టితో, వారి యొక్క ఉపాధి దృష్టితో మనం చూడొద్దు. ఎవరు ఏ విధంగానైనా ఉండు కాక చైతన్యం మాత్రం ఒకటే, అదెవరు? నేనే అనేటువంటి భావన మనకు ఉండాలి. భగవంతుడు అందరిలో సమానంగా ఉండినను భగవంతుని యందు అందరూ సమానంగా ఉండుట లేదు. చూడు, భగవంతుడైతే అందరిలో సమానంగా ఉన్నాడు, అందులో సందేహం లేదు. కానీ మరి ఈ జీవులు, ఈ మనుషులు అందరితో సమానంగా వ్యవహారం చేస్తున్నారా? చూడండి. వాడు పగవాడని, వీడు నావాడని భేదభావన ఉందా లేదా అందరికీ? మరి ఈ భేదభావన ఎందుకు? భగవంతునికే భేదభావం లేకపోతే మనకెందుకు? ఎందుకు? భగవంతుడు కూడా మనలో ఉన్నాడు. నువ్వు ఎవరినైతే భిన్నంగా చూసి అతడు శత్రువు అంటున్నావో వానిలో కూడా భగవంతుడు ఉన్నాడు. మరి అలాంటప్పుడు భగవంతునికే భేదభావం లేకపోతే మనకెందుకు భేదభావన? అది ఉండరాదు. ఉపాధి దృష్ట్యా ఒకడు ధనవంతుడు ఉండొచ్చు, ఒకడు దరిద్రుడు ఉండొచ్చు. అది ఉంటే ఉండుగాక వాని ప్రారంధానుసారంగా వాని కర్మ వానికి సుఖము దుఃఖం ఇస్తుంది. కానీ చైతన్య దృష్టి చేత అందరూ కూడా సమానమే అని మనము అటువంటి సమదృష్టి కలిగి ఉండాలి అంటాడు. కొందరు భగవంతునికి దూరం అయిపోతున్నారు. భగవంతుడు అంటున్నాడు నేను నీలో కూడా ఉన్నాను రా అని అంటే వీడేమో భగవంతునికి దూరంగా పోతున్నాడు కదా. ఇప్పుడు చలికాలంలో అగ్నిని మనం చేరుకున్నట్లయితే మన చలిపోతుంది, అంతే కదా. నేను పోను అని అంటే వాడు చలితో బాధపడాల్సిందే, అంతే. మరి భగవంతుని తప్ప ఇక్కడ అగ్ని తప్ప? వాడి దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిని మనం చలికాలంలో కనుక మనం దాన్ని సేవించినట్లయితే మన చలిని దూరం చేస్తుంది. నేను రాను అని అంటే ఎవరి తప్పు? భగవంతుని తప్ప? అగ్ని తప్ప? మన తప్పు. అట్లా భగవంతుడు అందరినీ చేరదీస్తున్నాడు, అందరిలో ఉన్నాను అంటున్నాడు, అందరినీ కూడా నేను రక్షిస్తున్నాను అంటున్నాడు, యోగక్షేమాలు నేను చూసుకుంటా అంటున్నాడు. ఇంతగా గట్టిగా హామీ ఇచ్చిన తర్వాత మనకెందుకు విశ్వాసం కలగకూడదు? ఎందుకు శ్రద్ధ ఉండకూడదు? కాబట్టి ఆ భగవంతుని యందు మనము శ్రద్ధ పెట్టాలి అంటాడు.
భగవంతుని యందు ఉన్నటువంటి సుఖాన్ని వదిలిపెట్టి, అంటే మనలో ఉన్నటువంటి సుఖాన్ని వదిలిపెట్టి మనము ప్రపంచంలో ఉన్నటువంటి క్షుద్రమైనటువంటి సుఖాల కోసం పరుగులు తీస్తున్నాం. భగవంతుని వదిలిపెట్టాము, బయట వెతుకుతూ ఉన్నాం కదా. ఇక ప్రతివాని యందు కూడా సంశయం. వాడు నాకు ఏమన్నా ద్రోహం చేస్తాడో, వీడు నాకు దుఃఖం ఇస్తాడో, వీడు నా వస్తువులను కాజేసుకుంటాడో, నా ఆస్తిని కాజేసుకుంటాడో అని ఎవ్వరి మీద కూడా నమ్మకం లేదు. సంశయం, అందరికీ సంశయమే, అందరి మీద సంశయమే. చూశారా, సంశయాత్మ వినశ్యతి అని భగవంతుడు చెప్పినాడు. సంశయం ఉండకూడదు, నాశనమైపోతాడు, దుఃఖానికి పాలవుతాడు. ఒక వినోదంగా కథ చెప్పనా, కొంచెం మోటుగా ఉంటుంది, ఏమనుకోవద్దు. కథ మాత్రం మంచిగానే ఉంటుంది. దీపావళి పండుగకు ఇండ్లన్నీ కూడా మంచిగా సున్నం వేయడము, రంగులు వేయడము, ఆ జాజుతోని కింద పట్టీలు తీస్తారు కదా అమ్మగారు, గోడలకు జాజుతోని లేదా రంగుతోని పట్టీలు తీస్తారు కదా, ఇట్లా శుభ్రంగా ఉంచుకుంటారు, అందంగా ఉంచుకుంటారు. అయితే పూర్వకాలంలో ఈ రంగులు ఎక్కువగా వాడేవారు వారు కాదు, జాజుతోనే ఎక్కువగా అలికేవారు. అయితే ఒక గృహస్థుని బిడ్డ ఆమె ఏం చేసిందంటే, దీపావళి పండుగ కదా అని చెప్పి జాజు అంటియాలి కదా, గోడలకు పట్టీలాగా అంటియాలి కదా అని ఒక లోట, ఏమంటారు చెంబు లోట అంటారు కదా, ఆ లోటలో జాజు వేసి నీళ్ళు పోసి పెట్టింది, నానేసింది. జాజు గడ్డలు ఉంటాయి కదా, అవి నానాలని ఆ లోటలో జాజు వేసింది, నీళ్ళు పోసి పెట్టింది. ఎక్కడ పెట్టింది అని అంటే, కాళ్ళు కడుక్కుంటారు కదా ఇంటి ముందు, ఒక గోలెం ఏమంటారు దానికి, పూర్వకాలంలో గోలెంలాగా పెట్టి అక్కడనే కాళ్ళు కడుక్కునేది. ఇప్పుడు అంటే అన్ని నల్లలైనవి, ట్యాబులు అయినాయి, ఇంట్లోనే అన్నీ ఉన్నాయి. అప్పుడు ఇల్లుకు అంత దూరం లోపల ఒక గోలెం పెట్టి ఆడ నీళ్లు పోసి పెడతారు, అక్కడ లోట పెడతారు. అక్కడ పెట్టింది ఆమె. ఆమె నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి నీళ్ళు తీసుకునేది, ఆ లోట అక్కడనే పెట్టింది, నానేసింది. ఆమె వేరే వాళ్ళ ఇళ్ళకు ఆడుకొని పోయింది, అవి నానే వరకు నేను మళ్ళీ వస్తాను. అయితే ఇక ఆ ఇంటి యజమానికి బహిరీ భూమికి పోవాలని పనిపడింది. బహిర్భూమికి పోవాలని పనిపడింది. అతడు ఇక నీళ్ళు తీసుకొని పోవాలి కదా అని ఆ గోలెం దగ్గర పోయేసరికి నీళ్లు నింపే ఉన్నాయి అక్కడ లోట లోపల. ఇక మళ్ళీ ఇంక నింపేది ఏమున్నదని అది పట్టుకొని పోయాడు, ఆ లోట పట్టుకొని పోయాడు. పోయి ఏదో పని చేసుకున్నాడు, అంతా కడుక్కున్నాడు. లేచి చూసే వరకు అంతా ఎర్రగా ఉన్నది, కింద అంతా ఎర్రగా ఉండేసరికి వానికి అనిపించి హాయ్ మై మరుగయా అన్నాడు. వాడి దెబ్బకే హాయ్ మై మరుగయా అన్నాడు. అట్నే అడ్డం పడ్డాడు వాడు. అంటే నా శరీరం లోపల నుంచి మొత్తం రక్తమే వచ్చింది అనుకున్నాడు వాడు. అంత జాజు కదా, జాజు నీళ్ళు ఎర్రగా కింద అంతా ఇట్లా నీళ్లు పడి ఉన్న ఎర్రగా నీళ్ళ వరకు వానికి డౌట్ వచ్చింది. అబ్బా, నా శరీరంలో నుంచి మొత్తమే రక్తమే వచ్చేసింది, ఇక నేను బతకను అనుకున్నాడు. చక్కెర వచ్చింది, దెబ్బకి అడ్డం పడ్డాడు. అప్పుడు కొందరు అక్కడి నుంచి అటు ఇటు తిరిగే వాళ్ళు ఉంటారు కదా, కొందరు వేరే వాళ్ళు కూడా బహిర్భూమికి పోయిన వాళ్ళు ఉంటారు. అతను చూశారు, అయ్యో ఏమైంది వీనికి అడ్డం పడ్డాడు అని చెప్పి వాని లోటను తీసుకొని అంటే ఇంటికి తీసుకొచ్చి వాని మంచంలో వండబెట్టారు. ఇక వానికి చక్కెర వచ్చింది, ఇక కాలు చేతులు వణుకుతున్నాయి, దాతు సరిగా నడవడం లేదు. ఆయన ఆ ఇంటి ఆ భార్య వచ్చింది, ఆమె వచ్చి ఏమైంది అని ఆమె ఆదుర్తాత్వని అతన్ని అడిగితే, ఏమున్నది ఇక నా పని అయిపోయింది, ఇక శరీరం నుంచి అంత రక్తం వచ్చేసింది, ఇక నేను బతికేటట్లేను అనే వరకు ఆమెకు గుండెత్తేసినట్టు అయిపోయింది. అయ్యో, నా మంగళసూత్రం, నా పెన్నిది, నా దేవుడు, అయ్యో ఇట్లా ఇంత పని అయిపోయిందా అని పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. వైద్యులు ఉంటారు కదా, అప్పుడు ఆయుర్వేద వైద్యులు మొదలైన వాళ్ళు ఉండేవారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పట్టుకొచ్చింది. తీసుకొచ్చి, అయ్యా చూడు ఏమైందో ఏమో, మొత్తం రక్తం పోతుందంట అని చూడంటే ఆ దాతు కూడా నడుస్తలేదు సరిగా. భయానికి వాడు పిరికి చెందిండు దెబ్బకి. ఆ దాతు కూడా సన్నగా అయిపోయింది. ఏమున్నదమ్మా, దాతు సన్నగిలుతుంది, ఇక మరి బతుకుతాడో లేదో అని వాడు అన్నాడు డాక్టర్. ఆ మాట అయిన తర్వాత ఆమెకు కూడా పరేషాన్ అయిపోయింది. అయ్యో ఎంత పని ఏమైపోయింది, అకస్మాత్తుగా ఇంత పని అయిపోయిందా అని చెప్పయింది. ఇక వాడు మంచంలో పడ్డాడు. ఇక ఇప్పుడో అప్పుడో అన్నట్టున్నాడు వాడు. అంత లోపల బిడ్డ వచ్చింది. బిడ్డ వస్తేనే ఆమె జాజు అది పట్టీలు పెట్టాలి కదా గోడకు, జాజు నానిందా లేదని వస్తేనే ఆ లోట దగ్గరికి అక్కడ జాలాడి కాడికి పోయింది. పోయేవరకాడ లోట లేదాడ. అయ్యో, నా లోట ఎవరు తీసినారు, అందులో జాజు నానేసిన నేను, అది గోడలకు పట్టీలు వేయాలి కదా,
జాజుతోని ఎవరు తీసుకుని అని వస్తుంది. వచ్చేసరికి ఆ మాట వీడు విన్నాడు. ఆ పండుకొని ఇక చస్తానో ఏమో అని అనుకున్నటోడు వాడు విన్నాడు. వినేసరికి మనకి ప్రాణం వచ్చింది. మళ్ళా వెంటనే ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది. అరే, నేను తీసుకుపోయిన లోట అది జాజు లోట, నేను ఉట్టినే భ్రమ చెందినాను, నా శరీరం నుంచి మొత్తం రక్తం పోతుందని నేను భ్రమ చెందాను కదా అని వాడు లేచి కూర్చున్నాడు. లేచి కూర్చొని నవ్వుతున్నాడు. ఇక వాడు సస్తా అన్నటోడు నవ్వుతున్నాడు, ఎంత పని అయిపోయింది. అప్పుడు ఆ అమ్మగారు ఆ అమ్మాయి వచ్చింది. వచ్చి నా లోటు ఎవరు తీసినారు అని ఆమె అడుగుతాను. అడిగితే జరిగిన సంగతి అంతా చెప్పారు. ఆ బిడ్డ గిట్ల జరిగింది, బయర్భూమి పోతే ఇంత పని అయిపోయింది, ఇగో డాక్టర్ పట్టుకొచ్చిన ఇదంతా అయిపోయింది, ఇక నేను చస్తా అనుకున్నా, నువ్వు రాకపోతే నిజంగానే చస్తుంటిని ఆ భయానికి అంటాడు. అట్లా ఇప్పుడు సందేహం కలిగిందా లేదా? ఆ జాదు నీళ్ళను చూసి రక్తం అనుకున్నాడు, సందేహం కలిగింది. సందేహం కలిగినంత మాత్రాన వాడు మంచిగానే ఉన్నాడు, కానీ సత్యతను తయారయ్యాడు. దుఃఖం కలిగిందా లేదా? అట్లా ఎవరెవరి మీదనో మనం ఉట్టిగానే సంశయపడతాం కదా. ఎవడన్నా ఇంటికి వచ్చి పోయిండు అనుకో, వాడు ఎందుకు వచ్చిండు, ఏం పనికి వచ్చిండు, ఏమైనా ఎత్తుకుపోయి తనకు వచ్చిండా, సంశయం కదా. అందుకని సంశయాత్మ వినశ్యతి అని చెప్పిన ప్రకారంగా అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా. మరి వాడు దొంగని, వీడు మంచోడని, వాడు ధనవంతుడని, వీడు పేదోడని, ఈ భేదం ఎందుకు మనకు? అందుకని ఈ సందేహాలు వద్దు, ఆ భేదభావం కూడా వద్దు. అందుకని మనం అంతటా కూడా భగవంతుణ్ణి దర్శిస్తూ మనము తరించాలి. భగవంతుడు పదే పదే చెప్తున్నాడు, ఎవరైనా సరే నన్ను భజించవచ్చు, దానికి విధి నియమాలు ఏమీ లేవు అని చెప్పినాడు. వాడు ఎంత పాపాత్ముడైనా సరే ఆ పాప ఆచరణ చేయకుండా ఆ పాపానికి స్వస్తి చెప్పి నన్ను శరణాగతి పొంది మళ్ళీ ఆ పాపం పని చేయకుండా ఉన్నట్లయితే వాడు ఎంత పాపాత్ముడైనా సరే నేను వాడిని కరుణిస్తాను, ఆదరిస్తాను, అనుగ్రహిస్తానని భగవంతుడు 30వ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు. చదవండి. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. సుదురాచారః అపి, దురాచారుడు కాదు, సుదురాచారుడు అంటే పాపాత్ముల లోపల బాస్ అన్నమాట. పాపం చేసే వాళ్ళ లోపల శ్రేష్ఠుడు అయినప్పటికీ కూడా మాం అనన్య భాక్ భజతే చేత్, అనన్య గతికుడయ్యి అనన్య భావం చేత నేనే శరణ్యము అని పూర్తిగా నాకు శరణాగతి అయ్యి నన్ను భజించినట్లయితే సహా సాధువు ఏవా, అతడు సాధువే అంటాడు. అంటే శ్రేష్ఠుడే, మంచివాడే, భక్తుడే అని అర్థం. సాధువు అనే శబ్దానికి ఈ వస్త్రాలు వేసుకున్నటువంటి సాధువు కాదు. సాధువు అనే శబ్దానికి మంచి అని అర్థం, అంటే మంచివాడు అని అర్థం. కాబట్టి ఎవరైతే ఎంత దురాచారుడైనా కానీ, దొంగ ఉండని, హంతకుడు ఉండని, ఆ మందిని మోసం చేసేవాడు ఉండని, ఎవడైనా ఉండుగాక, గత జీవితంలో చేశాడు, వాడు పాప పనులు చేశాడు. కానీ ఇప్పుడు వాడు బుద్ధి తెచ్చుకొని ఇక ముందు నేను పాపం పనులు చెయ్యను అని వాడు సన్మార్గాన్ని అవలంబించి నన్ను కనుక ఆశ్రయించినట్లయితే అతడు చాలా శ్రేష్ఠుడే అంటాడు. ఇక్కడ చూడు, భగవంతుడు ఎంతటి దుర్మార్గులనైనా కూడా నేను చేపడతాను అని భగవంతుడు ఇక్కడ హామీ ఇస్తున్నాడు. కొందరు అనుకుంటారు, ఎవడైనా పాపం పనులు చేసి దొంగతనం చేసి వాడు చివరికి మళ్ళా ప్రాయశ్చిత్తాన్ని పొంది మళ్ళీ భగవద్భజనలోకి వస్తే ఏమంటారు, అబ్బో వాడు ఇప్పుడు పుణ్యాత్ముడయ్యిండా, వాడు మంచోడయ్యిండా, ఇప్పుడు సజ్జనుడయ్యిండా, వాడు భగవంతుని ఆరాధించడానికి పూజ చేయడానికి వస్తున్నాడా, అబ్బో వచ్చినంత మాత్రం వాడి గుణం పోతాది అని ఈ విధంగా వాడిని అనుమానిస్తారు. కానీ హృదయపూర్వకంగా వాడు ఒకవేళ ప్రాయశ్చిత్తాన్ని పొంది భగవంతుని శరణు పొందినట్లయితే భగవంతుడు అంటున్నాడు, నేను వాణ్ణి నిరాకరించను, వాణ్ణి నేను స్వీకరించి వాణ్ణి పునీతుణ్ణి చేస్తాను అంటున్నాడు భగవంతుడు. చూసారా? ఓహో, భగవంతుడు ఎట్టి సత్యమును న్యాయమును ఉపదేశించినాడు అని ఇక్కడ మలయాళ స్వాముల వారు అంటున్నారు. ఏమి భగవంతుని యొక్క ఔదార్యము చూడు, ఎంతటి చక్కటి సత్యాన్ని, సందేశాన్ని మనకు అందించాడు భగవంతుడు అంటున్నాడు. ఎందుకంటే మలయాళ స్వాముల వారు కూడా
ఈ విధమైనటువంటి భావనలో ఇటువంటి ఆచరణలో ఉండేవాడు. ఎవరిని కూడా ద్వేషించేవాడు కాదు, ఒకరిని కూడా మాట అనేవాడు కాదు. అందరి పట్ల దయగల హృదయమే భగవన్ నిలయం అని చెప్పి అందరి పట్ల కూడా దయగలిగి ఉండేవాడు. ఆశ్రమంలో ఈ అన్నం వండిన తర్వాత కొంత ఖరాబ్ అయింది ఉంటుంది కదా, అంటే చెడిపోయిన అన్నం ఉంటుంది కదా, పాసిపోయిన అన్నం, దాన్ని పక్కకు అంత దూరంలో పడేసేవారు. ఎందుకంటే ఆశ్రమం ఉన్నది ఒక లిమిట్గా, ఈరోజు ఇంత సంఖ్యలోనే ఉంటారు భక్తులు అనేది తెలియదు మనకు. ఒక్కోసారి సమయానికి వస్తారు, అందుకని వాళ్ళు వండేటప్పుడే కొంచెం తక్కువ వండేవారన్నమాట. మళ్ళీ తక్కువ పడితే బాగుండదని చెప్పి. అయితే ఒక్కోసారి మిగిలేది, ఆ మిగిలిన దాన్ని అంత దూరాన పడేసేదన్నమాట. పడేస్తే పందులు కుక్కలు వచ్చి తినేది. అయితే ఒకరోజు 2 రోజులు అక్కడ అన్నం దొరికిందని వాటికి తెలిసిన తర్వాత అవి అలవాటు అవుతాయి. ఇక పందులు కుక్కలు అలవాటు అవుతాయి. ఇక ప్రతిరోజు కూడా వచ్చేది, ఇక ఎక్కడ పోయేదే లేదు ఇక వాటికి. ఇక ఆశ్రమం చుట్టే తిరుక్కుంటూ ఆ పడేసింది తినుకుంటూ అవి ఉండేదన్నమాట పందులు. అయితే స్వాముల వారు ఒకరోజు అన్నము మిగలకుంటే అన్నము అక్కడ వేసేది జరగదు కదా, అన్నం మిగలలేదనుకో వాటికి వేసేది జరగదు. అప్పుడు అతడు ఏం చేసేదంటే ఆ పందులను చూసి ఈరోజు వాటికి అన్నం వేశారా లేదా, నిన్నటిది ఏమన్నా పాసిపోయింది మిగిలిందా లేదా, వాటికి వేసారా లేదా అని చూసేవాడంట. ఒకవేళ ఈరోజు వేసింది లేకపోతే అప్పటిదప్పుడు వండిపిచ్చి వేసేదంట ఆ పందులకు. ఈరోజు అన్నం వాటికి వేయలేదు కదా, వండండి, ఇన్ని పందులు ఉన్నాయి, కొంత వండి వాటికి పెట్టండి అని వండిపిచ్చి వాటికి పెట్టేదంట. ఇక దాని చేత ఇక పందులు ఎక్కడ పోతాయి, ప్రతిరోజు వాళ్ళు వంట వాళ్ళు వేసినా వేయకున్నా స్వాముల వారు వండిపిచ్చి వేస్తున్నాడు అంటే ఇంకా ఒకరోజు కూడా వాటికి అన్నం దొరకదా అనేది లేదు. ఇక ప్రతిరోజు కూడా అన్నం దొరుకుతుంది. అందుకని అవి ఆశ్రమం చుట్టూ అక్కడెక్కడ తిరుక్కుంటూ అక్కడే ఉండేదన్నమాట. అయితే ఒకరోజు స్వాముల వారు 3 రోజుల కోసమని వేరే గ్రామానికి వెళ్ళాడంట. ఎవరో భక్తులు పిలిస్తే అడేదో చిన్న కార్యక్రమం ఉందంటే 3 రోజుల కోసం సత్సంగం అని అంటే అక్కడ వెళ్ళాడంట. వెళ్ళి ఆ 3 రోజుల సత్సంగం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి ఒక్క పంది కనపడతలేదు, ఒక్క పంది కూడా కనపడతలేదు. అప్పుడు ఆ సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా పరిచారకులు, వాళ్ళని పిలిచి అడిగినాడు, ఏమరా పందులు కనపడతలేవు, ఏమైనా ఎక్కడ పోయినాయి అంటే, స్వామీజీ మేము ఓలలు తీసుకొచ్చి పందులను బట్టి వేరే గ్రామంలో వదిలిపెట్టి వచ్చినాము అన్నాడంట. అన్ని పందులను పట్టి వేరే గ్రామంలో వదిలేసి వచ్చాము అన్నాడంట. ఎవడు చెప్పిండు మీకు పందులను పట్టి వేరే గ్రామంలో వేయమని ఎవడు చెప్పిండు మీకు? నేను చెప్పినా? నా ఆజ్ఞ లేకుండా ఎట్లా చేసినారు మీరు? పోన్రి, ఎక్కడ ఇడిచిపెట్టినరు, ఏ ఊర్లో ఇడిచిపెట్టినరు, మళ్ళీ అన్నింటినీ పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇడే వదిలిపెట్టాం అని మళ్ళీ ఆదేశం ఇస్తే పోయి మళ్ళీ అన్ని పందులను పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ ఆశ్రమంలో వదిలిపెట్టారంట. చూడు, ఇప్పుడు మలయాళ స్వామి యొక్క భావన చూడండి ఎట్లా ఉన్నది. పందులు ఉన్నాయి, మనం ఏవగించుకుంటాం, చీచీ అంటాం, కానీ వాటిలో కూడా పరమాత్మను చూశాడు భగవంతుడు. ఆ మలయాళ స్వామి చూశారా, అది సమూహం సర్వభూతేషు అన్నాడు కదా, అది ఆచరణలో పెట్టి చూపెట్టాడు మలయాళ స్వామి. ఎందుకు? అందరిలో నేను ఉన్నానని భగవంతుడు చెప్పాడు కదా, మరి మలయాళ స్వామిలో కూడా భగవంతుడు ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు సమదృష్టిని చూపెట్టి ఆ ఆచరణను చూపెట్టి మనకు కూడా భగవంతుని వాక్యాన్ని సత్యం చేశాడు ఆ మలయాళ స్వామి. చూసారా, అటువంటి భావన ఉండాలి. కుక్కలో కానీ పందులో కానీ ఆవులో కానీ ఏదైనా ఉండని, అన్నిటిలో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ఆ సద్భావన, మరి వ్యాపక భావన, సర్వాత్మ భావన మనకు ఉండాలి. కాబట్టి ఎవరో దుష్టకర్మలు చేశారు, పాపకర్మలు చేశారు, అతడు మళ్ళీ ప్రాయశ్చిత్తాన్ని పొంది నేను ఇక ముందు నేను ఇటువంటి పాపకర్మలు చెయ్యను అని భగవంతుని మీద ప్రతిజ్ఞ చేసి భగవంతుని ఆశ్రయించి భగవంతుని భజన చేస్తున్నాడు. అటువంటి వాడిని చూసి పూర్వం భక్తులు ఎవరైతే ఉంటారో, అబ్బో వీడు మహా దొంగ, వీడు పాపాత్ముడు, అంతకుడు, వాడు ఇప్పుడు భక్తుడయ్యిండా అని మనం ఏవగించుకోరాదు అంటాడు. దుష్కృత్యములు చేయువారిని దూరంగా నిలుపుట సరి అయినటువంటి దుష్టకృత్యములు మాని శిష్టాచారులై వారిని కూడా దోషులుగా పరిగణించుట ఎంత అధర్మము అంటాడు. వాళ్ళు దుష్టులే ఉండవచ్చు, దుర్మార్గులే ఉండవచ్చు, కానీ వారు ఆ దుష్ట పనులు మానుకొని భగవంతునికి శరణాగతి అయినారు కాబట్టి మరి వారి యందు ఇంకా మరీ మనము దుష్ట చూపును చూస్తే వాడుగాడు దుష్టుడు, మనమైతాం. అందుకని అటువంటి భేద బుద్ధి, దుష్ట బుద్ధి మనకు ఉండరాదు. రోగులను దూరంగా ఉంచుట ధర్మమే. ఇప్పుడు కొంతమంది రోగులు ఉంటారు, రోగులను దూరంగా ఉంచడం ధర్మమే. ఎప్పుడు? రోగిగా ఉన్నప్పుడు.
కానీ ఆ రోగాన్ని నివృత్తి చేసుకున్న తర్వాత ఇతడు రోగి ఉన్నాడు అని చెప్పి అతను దూరంగా ఉంచడం మంచిదా? రోగం పోయింది, మంచిగా అయినాడు, ఇప్పుడు మనలో కలిసి తిరుగుతున్నాడు, అప్పుడు నువ్వు దూరంగా ఉండు అని అనడానికి ఉచితం కాదంటాడు. రోగం లేని వారిని లేక రోగం కలవారు ఔషధ సేవ చేసి ఆరోగ్యవంతులైన పిమ్మట కూడా వారిని రోగులని చెప్పుచూ దూరంగా ఉంచుట ఇది భగవద్ వాక్యానికి విరుద్ధము అంటాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు, వాడు రోగిగా ఉన్నప్పుడు దూరంగా ఉంచితే మంచిదే. కానీ రోగిగా ఉన్నప్పుడు కూడా డాక్టర్లు, సిస్టర్లు సేవ చేస్తారా లేదా? మరి వాడు రోగి అని చెప్పి వాడిని హాస్పిటల్ నుంచి పంపిస్తారా? రోగం నయం చేస్తారు, వాళ్ళు డ్యూటీ ఉన్నది. మరి వాళ్ళు డ్యూటీ చేసినట్టుగా మరి మనం కూడా ఎందుకు వాళ్ళని ఏవహించుకోవాలి కదా అంటాడు. రోగం కుదుట పడింది, ఆ తర్వాత వాళ్ళు మంచిగా అయినారు, ఆరోగ్యవంతులైనారు, ఇప్పుడు కూడా వాళ్ళను దూరంగా ఉంచుట మంచిది కాదు, భగవద్వాక్యానికి విరోధము అంటాడు. అందుకని భగవద్గీతను పరమ ప్రమాణంగా శిరసా వహించి సదా ఆరాధన చేయు వారి దృష్టిలో ఈ శ్లోకము చాలా ప్రామాణికము అంటాడు. చూడు, ఎవరైతే భగవద్గీతను ప్రమాణంగా తీసుకుంటారో అటువంటి వారు ఈ శ్లోకాన్ని తలమానికంగా భావించి, శిరోధార్యంగా భావించి, దీన్ని ఎప్పుడూ స్మృతిలో పెట్టుకొని సకల జీవుల యందు కూడా సర్వాత్మ భావన కలిగి ఉండాలి. లేకపోతే ఈ భగవంతుని వాక్యానికి మనము విరోధం చేసిన వాళ్ళం అవుతాం. భగవద్ వాక్యానికి విరోధం చేస్తే భగవంతునికే విరోధలం అయిపోతాం మనం. ఇంక భగవంతునికి విరోధలం అయితే మన గతి ఏమిటి? అదో గతి. అలా 16వ అధ్యాయంలో చెప్తాడు, ఎవరైతే నన్ను ద్వేషిస్తారో వారిని నేను నరకంలో ఇసురు కొడతానన్నాడు. క్షిపాం యజస్రం అశుభాన్ ఆసురి స్వేవ యోనిషు అన్నాడు. ఆసురి యోను లోపల, నరకం లోపల వారిని ఇసురు కొడతా అన్నాడు. మరి భగవంతునికి మనం దూరం అయితే, భగవంతుని ద్వేషిస్తే, ఆయన వాక్యాలను మనం ఆచరించకపోతే మరి భగవంతుని కోపం వస్తుంది కదా. అందుకని మనం సర్వాత్మ భావన కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత 31వ శ్లోకం. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. చూడు, భగవంతుడు బాహాటంగా చెప్తున్నాడు, నా భక్తునికి ఎప్పుడు కూడా నాశనం అనేది లేదు, పతనం అనేది లేదు. శ్రీరామచంద్రుడు కూడా ఇదే మాట అన్నాడు ఒకప్పుడు. ఆ రావణాసురుని యొక్క తమ్ముడు ఎవరు? విభీషణుడు. రావణాసురుడు ఈ సీతమ్మ వారిని అపహరించిన తర్వాత విభీషణుడు చెప్తాడు, అన్నయ్య, పరస్త్రీని మనం ఇంట్లో ఉంచుకోవడము మంచిది కాదు, ఇది నేరము, శాస్త్రానికి విరుద్ధము. మరి నీవైతే అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వాడవు, రావణ బ్రహ్మ అంటారు అతనికి కదా, 4 వేదాలు ముఖోద్గతం ఉన్నటువంటి నువ్వు సకల శాస్త్ర పారంగతుడవు, ఏ నీతి ఏ ధర్మము నీకు తెలియదనేది లేదు, అన్ని ధర్మాలు నీకు తెలుసు. అటువంటి వాడవు నువ్వు ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి ఇటువంటి నీచమైనటువంటి పని చేయొచ్చా? బ్రాహ్మణుడు ఉన్నాడు, రావణాసురుడు ఎవడు? బ్రాహ్మణ కులం వాడు. ఇటువంటి నీవు ఈ నీచమైన పని చేయొచ్చా? అందుకని నువ్వు తప్పును ఒప్పుకొని ఆ రామునికి శరణాగతి అయ్యి ఆయన సీతను ఆయనకు అప్పగించు అని మంచి మాటలు చెప్తే వాడేం చేశాడు కదా, కాలుతో తన్ని బహిష్కృతిని చేశాడు. అప్పుడు ఇక విభీషణుడు తల్లి దగ్గరికి పోతాడు. రావణాసురుని తల్లి, వాళ్ళ తల్లి ఉన్నది కదా, తల్లి దగ్గర పోయి ఇట్లా అన్నయ్య నన్ను తూలనాడి అవమానించి నన్ను సభ నుంచి బహిష్కృతుని చేశాడు, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు తోచుటలేదు అని అంటూ ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేస్తా, అన్నయ్య దగ్గరికి పోయి మళ్ళీ ప్రయత్నం చేస్తా, తెలుసుకుంటాడేమో, ఆ సీతాదేవిని మళ్ళీ తిరిగి పంపిస్తాడేమో అని ఆ తల్లితోనంటే, ఎందుకురా, వాడు దుర్మార్గుడు ఉన్నాడు, మళ్ళీ ఎందుకు పోతావు, మళ్ళీ తంతాడో మరి చంపుతాడో, ఎందుకంటే అధికారం వాని చేతిలో ఉంది, చంపేది కూడా తెలియదు, అందుకని వాని దగ్గరికి మళ్ళీ తిరిగిపోకు అని అంటే కూడా మళ్ళీ వినడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ సంజాయించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఖడ్గమే తీస్తాడు చంపుతాను, అప్పుడు మండోదరు వచ్చి ఆపుతుంది. అట్లా అటువంటి ఆవేశంలోకి రాకు, అతడు చెప్పే విషయం చాలా చక్కని విషయం, చక్కని మార్గము, మంచి నీతి, అతడు తప్పు మాట్లాడడం లేదు, మీరే తప్పుగా ప్రవర్తిస్తున్నారు, అతన్ని వధించకండి అని అంటే అప్పుడు అంటాడు, పో దుర్మార్గుడా, నా దగ్గర ఉండకు, నా రాజ్యంలో ఉండకు,
అని బహిష్కారం చేస్తాడు. అప్పుడు ఇక గత్యంతరం లేక ఏం చేస్తాడు, అప్పుడు అతడు తన సచివులు ఒక 6-7 మంది ఉంటారు, తనకు సలహాదారులు, గూఢాచారులు, వాళ్ళని తీసుకొని ఆకాశ మార్గం గుండా ఈ రాముడు ఉన్న చోటుకు వస్తాడు. ఆ సముద్రం ఈవలి వైపు. ఇంకా యుద్ధం ప్రారంభం కాలే, ఇంకా వీళ్ళు లంకలో ప్రవేశం కాలే, వానర సైన్యం, రామచంద్రుడు లంకలో ప్రవేశం కాలే. ఇంకా అప్పుడు అంటాడు, సక్రుదేతత్ ప్రపన్నాయ సక్రుదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అంటాడు. ఒక్కసారి నన్ను నీవే శరణ్యము, నీవు తప్ప నాకు అన్య గతి లేదు అని ఎవరైతే అనన్య గతికులయ్యి అనన్య శరణాగతిని పొంది నన్ను ఆశ్రయిస్తారో వారికి సకల భూతాల చేత, వారు దేవతలు ఉండని, రాక్షసులు ఉండని, ఎవరైనా ఉండని, వారి చేత నీకు భయం లేకుండా నేను కాపాడుతానని అభయం ఇస్తాడు. ఇది భగవంతుడు అభయం ఇచ్చినాడు. చూసారా? అంటే నన్ను శరణాగతి పొందినటువంటి వానికి ఏ విధమైనటువంటి ఆపత్తి రాదిగా కదా. ఆ విభీషణునికి ఏం చేశాడు, రాగానే అతనికి లంకా నగరానికి రాజును చేశాడు. ఇక్కడనే నది సముద్ర తీరంలోనే. ఇంకా యుద్ధం అయ్యింది లేదు, లంకను జయించింది లేదు, ఏమీ లేదు. నీకు లంకా రాజ్యాధిపత్యం ఇస్తే పో అని పట్టాభిషక్తుని చేశాడు విధిపూర్వకంగా ఆ సముద్ర తీరంలోనే. అప్పుడు సుగ్రీవుడు అంటాడు, లక్ష్మణుడు సుగ్రీవుడు అంటాడు, అన్నయ్య ఇప్పుడు ఇతనికి లంకా రాజ్యాధిపతిని చేశావు, మరి తర్వాత ఆ రావణాసురునికే చేసిన తప్పు పనికి ప్రాయశ్చిత్తంగా వాడు పశ్చాత్తాపాన్ని పొంది వాడే శరణాగతి వస్తే వానికి ఏమిస్తావు? లంకా నగరం అంతా వీనికి ఇచ్చేస్తేవి, విభీషణునికి ఇచ్చేవి. మరి రావణాసురుడే వచ్చి నీకు శరణాగతి అయితే ఏమిస్తావు అంటే, నా అయోధ్యని ఇస్తా అన్నాడు. చూడు, అంటే ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత దానికి తిరుగు ఉండదన్నమాట. ఇక అట్లా మరి భగవంతునికి శరణాగతి అయినటువంటి వాడిని నేను రక్షిస్తానని అభయమిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. అట్లే ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అభయమిస్తున్నాడు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనం కాడు, పతితుడు కాడు. నేను ఒకసారి అతని చేత పట్టిన తర్వాత ఇంకా అతనికి పతనం అంటూ లేదు, అతన్ని నేను ఉద్ధరిస్తాను అని భగవంతుడు చక్కగా వాగ్దానం చేస్తున్నాడు. ఇంత చక్కగా ప్రతిజ్ఞలు చేస్తున్నాడు భగవంతుడు, వాగ్దానాలు చేస్తున్నాడు. కానీ మనకు ఇంకా విశ్వాసం కుదరడం లేదు. ఇంకా ఒక చేతితోని సంసారం పట్టుకుంటాను, ఒక చేతితోని భగవంతుని పట్టుకుంటాను కదా. ఇంకా విశ్వాసం గట్టిగా కుదిరిందా చెప్పండి? పూర్ణ విశ్వాసం కుదిరిందా? భగవంతుడు తప్ప నాకు ఇంకా అన్య గతికం లేడు, అన్య శరణ్యం లేడు అనేటువంటి పూర్ణ శ్రద్ధ, పూర్తి విశ్వాసం కుదిరిందా? లే. ఇట్లా మనం మాయలో పడ్డాం కదా. ఆ మాయ మనల్ని వదులుతుందా? ఇక దాన్ని ఆశ్రయించిన తర్వాత ఇక మనల్ని పట్టుకొని ఇక మాయ మనల్ని ఆడిస్తూ ఉంటుంది కదా. ఇదంతా జగత్తంతా మాయనే ఉన్నది. ఆ మాయలో మనల్ని కూడా తెంపుతూ ఉంటుంది అన్నమాట కదా. మాయ అంటే ఏంది? జరగకూడనిది అటువంటి దాన్ని కూడా చూపెట్టేది మాయ. అసంభవాన్ని కూడా సంభవం చేసి చూపెట్టేది మాయ. విచిత్ర కార్యకరణ అచింతిత ఫలప్రద స్వప్నేంద్ర జాలవల్లోకే తేన మాయా ప్రకీర్తిత అని దేవి భాగవతం చెప్తుంది. విచిత్రమైనటువంటి కార్యాలు చేస్తుంది. మనము చింతించుటకు కూడా అలవి కానటువంటి ఘటనలను కూడా చేసి చూపెడుతుంది. ఏ విధంగా? స్వప్నంలో మనం ఊహిస్తామా, మనకి ఈరోజు ఈ స్వప్నం పడాలి అని? ఆ స్వప్నం పడుకునేటప్పుడు సంకల్పం చేసి పడుకుంటామా, నాకు ఈరోజు ఈ స్వప్నం పడాలి అని? అంతేనా భవాని? నువ్వు పడుకునేటప్పుడు సంకల్పం చేసి పడుకుంటావా, నాకు ఈరోజు మా నాన్న మా తాత కనపడాలి అని? కానీ ఏదేదో చూపెడుతుంది ఆ స్వప్నం కదా. విచిత్రం. మనం ఎప్పుడు కని విని ఎరగనటువంటి స్వప్నాలు కూడా చూపెడుతుంది. ఆకాశంలో ఎగిరినట్టుగా చూపెడుతుంది ఆ స్వప్నం. మనం ఆకాశంలో ఎగురుతున్నట్టుగా ఎప్పుడైనా ఎగిరినవా? కానీ స్వప్నం పడుతుంది ఎట్లా? చిత్రము. అది మాయనే. అట్లా ఈ మాయ కూడా మనల్ని ఇట్లా ఆడిస్తూ ఉంటుందని. ఒకరోజు ఒక రాజు దగ్గరికి ఒక ఆట ఆడేవాడు వచ్చాడు. ఈ జాదూగర్, ఎవరు మాయలోడు ఉంటారు కదా, ఏమంటారు, గారిడీ వాళ్ళు ఉంటారు కదా. అతడు ఏమంటారు ఇక్కడ, మాయాట ఆడేటోళ్ళు. అయితే భార్య భర్త ఇద్దరు రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరికి వచ్చి, రాజా, నేను ఒక మాయ ఆట ఆడి చూపెడతా, నీ ఆజ్ఞ ఉంటే అన్నాడు. ఇప్పుడు రాజు అన్నాడు, మంచిదే కదా, వినోదం, కాసేపు చూద్దాం
అని రాజు సరే అన్నాడు. సరే అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఆకాశంలో కూడా పెద్ద శబ్దం వినపడింది. ఎట్లా యుద్ధం చేస్తున్నట్టుగా శబ్దం వినపడింది. ఆ శబ్దాన్ని విన్న తర్వాత సభలో ఉన్నటువంటి వాళ్ళు, రాజు, మంత్రులు, ఇంకా సామంతులు, ప్రేక్షకులు ఎంతోమంది అందరూ ఒక్కసారి ఇట్లా భయపడ్డారు. ఇంత శబ్దం ఎక్కడిది? రాత్రి నిద్రపోకుండా శబ్దం అయిందా లేదా? గట్లా రాత్రి నిద్ర లేదు, అది బంద్ అయ్యే దగ్గర నిద్రే పట్టలే, కళ్ళు ఇట్లే చూస్తున్నాయి, నిద్ర పట్టలే కదా. 1 గంట అయిందో దాదాపు. అట్లా శబ్దం, ఆ చిన్న శబ్దమా చెవులు మొత్తం పగిలిపోతాయి అన్నట్టు అంత శబ్దం కదా. ఆ శబ్దం వచ్చేసరికి అందరూ ఒకేసారి భయపడ్డారు. అందరు పైకి చూశారు, ఎక్కడిది శబ్దం, ఎక్కడి నుంచి వచ్చింది అని చూశారు. అప్పుడు ఆ మాయావి అంటాడు, రాజా, ఇది దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. అదే యుద్ధం యొక్క ఈ శబ్దము, బేరీలు, డంకాలు, సన్నాయిలు అన్నీ మరుగుతూ ఉన్నాయి, అదే శబ్దం ఉన్నది అంటాడు. అట్లనా అంటాడు. అప్పుడు ఇంకేమంటాడంటే మాయావి, నువ్వు ఆజ్ఞ ఇచ్చినట్లయితే నేను పోయి యుద్ధం ఆపొస్తా అంటాడు. నేను పోయి ఆ రాక్షసులకు దేవతలకు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపి వస్తా అని అంటాడు. ఎట్లా ఆపుతావురా? అది ఆకాశంలో వస్తుంది శబ్దము, నువ్వు ఆకాశంలోకి ఎట్లా పోతావు అంటే, లేదు స్వామీజీ, లేదు రాజా, నువ్వు ఒక తాడు తెప్పించు, పెద్ద తాడు తెప్పించు, నేను ఆకాశంలోకి పోయి ఆ యుద్ధాన్ని ఆపొస్తా అన్నాడు. అంత ఇక కౌతుకం, చూద్దాం వీడు ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి తాడు తెప్పించాడు. తాడు తెప్పిస్తే ఆ తాడును ఒక చివర వాడు చేతిలో పట్టుకున్నాడు, మరొక చివరను అలాగా విసిరేసాడు పైకి. విసిరేస్తే మొత్తం తాడు ఇప్పుకుంటా పోయింది, మొత్తం కనపడకుండా పోయింది ఆకాశం. అప్పుడు రాజా, ఇగో నేను యుద్ధం ఆపేందుకు పోతున్నా, నా భార్య ఉంటుంది, నా భార్యని గిట్ట పట్టేవు నువ్వు, ఏమి నీ ఇంట్లో గిట్ట పెట్టుకునేవు నా భార్యను అంటే, ఎవరా, నాకు భార్యలు లేరా, ఎంత మంచి అందమైన భార్యలు ఉన్నారు, నీ భార్యను నేను చేపడతానరా అని రాజు అంటాడు, మంత్రులు అంటారు, అందరు అంటారు. ఎవరో గట్లట్లా మాట్లాడుతున్నావు, రాజుని గట్లా మాట్లాడవచ్చా, ఆయనకు భార్యలు కరువు పోయినరా, ఎంతోమంది భార్యలు ఉన్నారు, నీ భార్య కావాలన్నా అతనికి, మాట వరుసకు చెప్తున్నా, జాగ్రత్త, నేను పోతున్నా కదా, మరి ఏంత మాట చెప్పన్నా లేదా, నేను భర్తనున్నా, అందుకని నా భార్య సురక్షితంగా ఉండాలి నేను వచ్చే దగ్గర, జాగ్రత్త అంటే, పో నీకేం కుదేం లేదు, పో, నీకే చింత చేయకు, నీ భార్యను మంచిగా చూసుకుంటాము, నువ్వు వెళ్ళి ఆ యుద్ధాన్ని ఆపిరాపో అని ఆ రాజు ఆజ్ఞ ఇస్తే, ఇక వీడు ఆ తాడు పట్టుకున్నాడు, అందరి ముందు చూస్తూ ఉండగా గబా ఎక్కాడు, తాడు గబా ఎక్కి కనపడకుండా పోయిండు, మొత్తం కనపడతలేడుగా, ఆకాశంలోకి పోయాడు. పోయిన తర్వాత సాయంత్రం కల్లా ఒక మొండెం వచ్చి పడింది కింద, తల వల్లే మొండెం కింది మొండెం వచ్చి పడింది. మొండెం పడంగానే మాయావి భార్య ఉన్నది కదా, అయ్యో నా భర్త చచ్చిపోయిండు, ఇక నేను బతికేందుకు, ఇక నన్ను సతీ అంటే భర్తతో పాటు భార్యను కూడా కాల్చేది పూర్వం కదా, సతీ సహగమనం, నేను కూడా ఇక బ్రతకను, ఇక ఆయన లేనప్పుడు నేను బ్రతికేందుకు, నేను కూడా చనిపోతా, ఇక నన్ను ఇక కష్టంలో పెట్టి ఆ మొండాన్ని ఆయన పెట్టుండ్రి, నన్ను కూడా పక్క పని పెట్టుండ్రి, ఇక నాకు అంటించూరి నేను చచ్చిపోతా అని ఏడుస్తున్నది. అప్పుడు రాజు, మంత్రులు అందరూ చూసి, అది మొండెం ఉన్నది, ఆ మొండాన్ని నీ భర్త అని ఎలా గుర్తించేది, తల ఉంటే ఆ ముఖాన్ని చూసి గుర్తించడానికి వస్తుంది, ఉట్టి మొండెం ఉన్నది, దాన్ని నీ భర్త అని ఎలా గుర్తించేది అని ఆమెకు కొంచెం ఊరట కలిగించి, నువ్వు ఏడోకమ్మా, నీ భర్తనో కాదో తెలియదు కాబట్టి నువ్వు సతీ సహగమనం చేయడానికి వీలు కాదు, ఇప్పుడు ఏది నిర్ధారణ కాకముందుకు నువ్వు ఎట్లా చేస్తావు, ఎట్లా ప్రాణం త్యాగం చేస్తావు అని ఆమెకు ఊరడిస్తారు. ఊరడించిన కొంతసేపటికి ఇక రాత్రి కావస్తుంది, అంతలో తల పడ్డది. ఎవరిది? వందే, ఎవడైతే మీదికి పోయిండు కదా, వందే తల పడిపోయింది. అగో చూసినవా, నా భర్త చనిపోయిండు, ఇక నేను బతుక, ఇక నేను సతీ సహగమనం చేస్తా, ఇక నేను బతికేందుకు అని అంటే, అప్పుడు అందరు చూశారు, నిజంగా వాడే తల వాందే ఉన్నది, నిజంగా చచ్చిపోయాడు. ఇక చచ్చిపోయిన తర్వాత ఇక భార్య ఆమె అంటున్నది, ఇక నేను చనిపోతా, ఆయనతో పాటు నేను చనిపోతా, ఇక కష్టం పెరచండి, నేను కూడా కష్టంలో దూకి చనిపోతాను. అందరు చూశారు. ఇక ఇప్పుడు నిర్ణయం అయిపోయింది కదా, ఇప్పుడు సంశయం లేదు, ఇక వాడు చచ్చిన తర్వాత ఇక ఆమె కూడా చస్తా అంటుంది. ఇక అప్పటి ప్రథ, అప్పుడు వెనకట ఆ విధంగా ఒక సంప్రదాయం ఉండే అనుకోరాదుండ్రి, ఆ భర్తతో పాటు భార్య కూడా పోయేది. అప్పుడు ఇక నిజమే అని అందరూ అనుకున్నారు, కష్టం పేర్చారు, వాడిని ఆ మొండాన్ని తలకైనా కష్టంలో పెట్టారు, ఈమెను కూడా అందులో వేసారు, కాల్చిపెట్టారు, ఇద్దరిని కాల్చేశారు. కాల్చేసిన తర్వాత తెల్లవారుజామున
వాడు మళ్ళా అందరి ముందు ఆ సభ లోపలనే అందరి ముందు దిగి వచ్చిండు. వాడు తెల్లవారి దిగి వచ్చిండు. ఇంకేమున్నా చెప్పండి కదా, పరేషాన్ అందరూ. ఒక్కపరి అందరూ ఆశ్చర్యపోయారు, ఎంత ఘోరం జరిగిపోయింది. వాడు పోయేటప్పుడే చెప్పుకుంటూ పోయిండు, నా భార్య జాగ్రత్త, ఇప్పుడు ఎట్లా కావాలి. వాడు వస్తూనే అడుగుతుండు, రాజా నా భార్య అంటాడు. వాడు ఇప్పుడు ఏం చెప్పాలి పనికి? ఏం మాట్లాడతలేరు. నేను అన్నంత పని అయింది, నా భార్య నీ ఇంట్లో పెట్టుకున్నావు అయింది అంటాడు. వాడు నేనెందుకు చేస్తారా అంత పని? నేను వచనం ఇచ్చినా, నీకు మాట ఇచ్చినా, నేను అట్లెందుకు చేస్తారా? మరి ఏదంటే గిట్ల అయిందిరా, నిన్నకి నువ్వు పోయిన తర్వాత కాసేపటికి నీ మొండెం పడింది, మళ్ళీ సాయంత్రం వేళకు పూర్తిగా చీకటే ముందు నీ తల పడింది, ఇక నువ్వే అని అందరూ నిశ్చయం చేశారు. ఇక నీ భార్య ఏడుస్తూ ఆమె అన్నది నేను కూడా చనిపోతానంటే ఆమెకు మేము అనుమతి ఇచ్చినాం, ఆమె కష్టంలో దూకి ఆమె చనిపోయింది. లేలే అబద్ధం ఆడుతున్నావు నువ్వు, అట్టెట్లయితే? నేను చావనే లేదు, నేను చావక ముందుకు ఎట్లా ఆమె సతీగమనం చేస్తుంది? అబద్ధం ఆడుతున్నారు నువ్వు, నేను అన్నంత పని చేసినావు నువ్వు, నా భార్య నువ్వు చేజిక్కించుకొని అబద్ధం ఆడుతున్నావు నువ్వు అంటే, లేదురా నేను అట్లెట్ల పని చేస్తా, చేయలేదురా అంటే ఈనాడు నా భార్య నాకు కావాలంటాడు కదా. బాగా వాదన చేస్తున్నాడు. అరే నేను చేయలేదురా పని, నీ భార్యను ఆమెనే స్వయంగా ఆమె బుద్ధితో కష్టంలో దూకి నీతో పాటు చనిపోయిందిరా. నేను ఎట్లా చచ్చినా, నేను ఈయనే ఉంటే ఇప్పుడు రానే వస్తే నేను ఎట్లా చచ్చినా? చచ్చినని మీరు ఎట్లా అనుకున్నారు? లేదు, నువ్వు నా భార్యను మోసం చేసినావు, నువ్వు నీ ఇంట్లోనే ఉన్నది నా భార్య, నీ అంతఃపురంలోనే పెట్టుకొని నా భార్య లేదని అబద్ధం ఆడుతున్నావు నువ్వు. నేను పిచ్చోని అనుకుంటున్నావా నువ్వు? నీ భార్య నీ ఇంట్లో, నా భార్య నీ ఇంట్లోనే ఉన్నది. అరే లేదురా, నేను తీసుకొస్తే ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు నా భార్యని నీ ఇంట్లో నుంచి నేను తీసుకొస్తా, అప్పుడు ఏం చేస్తావు అనంటే, నీకు ఎంత ధనం కావాలనో అంత ఇస్తారా, నువ్వు తీసుకురా పో. ఎందుకంటే ఇంట్లో పెట్టుకొని లేదు కదా, రాజు కాల్ చేశారు కదా, రాజుకు ఆ నిశ్చయం ఉన్నది, ఇంట్లో నేనే లేదు, వాడు ఎట్లా తెస్తాడు? తేడు. అందుకని ఒకవేళ తెస్తే నీకు ఎంత ధనం కావాలనో అంత తీసుకుపోరా అన్నాడు. నిజమేనా? పక్కా గ్యారంటీ ఒప్పుకుంటావా? అందరి ముందే వాడు అంతఃపురంలోకి పోయి ఆ ద్వారం మూసి ఉంటే ఆమె పేరు, ఏదో వాని భార్య పేరు ఉంటుంది కదా, ఆ పేరు పెట్టి పిలిచాడు కదా. ఓ సుగుణమ్మ అని పిలిచాడు అనుకోరాదు, ఏదో పేరు. ఓ సుగుణమ్మ అని పిలిచేసరికి ఆమె దర్వాజా తీసుకొని ఆమె వచ్చింది. అయ్యో వచ్చినా స్వామి, అయ్యో ఎంత మోసం జరుగుతుండే, నువ్వు వచ్చింది మంచిగా అయింది, లేకపోతే రాజు నన్ను ఏం చేస్తున్నావు, మంచిగా అయింది అని చెప్పి ఆమె వస్తుంది. భార్య భర్త ఇద్దరు సభలోకి వచ్చారు. చూడు, నీ ఇంట్లోనే వచ్చింది, నీ ఇంట్లోనే పెట్టుకున్నావు నువ్వు నా భార్య, నువ్వు మోసం చేసినావు నా భార్య. ఇప్పుడు నేను రాకపోతే నువ్వు ఎంత మోసం చేస్తుంటావు, నా భార్య ఎంత అనర్థమవుతుండేను. ఇట్లా చేయొచ్చా? రాజులే ఉండి సామాన్య ప్రజల యొక్క భార్యలను కూడా అపహరించేదా? అయితే వాడు సభ లోపల ఇక వాడు గట్టిగా మాట్లాడుతున్నాడు. అరే నేను అట్లా చేయలేదురా అని. మరి ఇప్పుడు ఒకరు తీసుకొస్తే నాకు ధనం ఇస్తా అన్నావు కదా, ఇస్తావా? ఇస్తారా? ఇక ఒప్పుకోవాలనే పడుతుంది. పో, నీకెంత ధనం కావాలంత తీసుకొని పో అంటే, ఇక వానికి ఎంత వాడు మోసే అంత, భార్య భర్త ఇద్దరు మోసే అంత ధనం తీసుకున్నారు, పోయాం. అది కథ. ఇదంతా ఏంటిది? మాయ. అది ఆ మాయలో మనం చిక్కుకున్నాం కదా. మనల్ని కూడా గట్లే మభ్య పెడుతుంది కదా. లేనిది చూపెట్టిందా లేదా, జరగరాంది జరిగినట్టుగా చూపెట్టిందా లేదా మాయ. ఆ మాయవే చేసిండు, అదంతా నాటకం వాడే చేశాడు. ఈ నాటకం అంతా ఆడింది వాళ్ళిద్దరు కలిసే నాటకం ఆడినారు. మరి జరగరాంది కూడా జరిగిందా లేదా, వాడు చచ్చినట్టుగా, ఆ భార్య కూడా చనిపోయినట్టుగా, మళ్ళీ బ్రతికొచ్చినట్టుగా. ఇది ఎక్కడైనా జరుగుతుంది? సచ్చినోడు లేచి వస్తాడా? అవు మాతాజీ కన్ను మూసింది, అయిపోయింది కదా. ఒకవేళ చచ్చాడని వాడిని ఏదో పాడేనా ఏమో కడతారు కదా, వాడిని ఎత్తుకపోతుంది, కట్టెలు కట్టి వాని మీద అందులో పెట్టి ఆ పాడలో పెట్టి తీసుకొని పోయినారు అనుకో. వాడు కదాచిత వాని ప్రారంభం ఇంకా ఉండి, వాడు ఆ పాడెను ఆ కష్టం దగ్గరికి పోయి దించి ఇక వాడిని లేవెట్టి కష్టంలో పెడదామనే వరకు వాడు లేచి కూకున్నాడు అనుకో. అప్పుడు వీళ్ళందరూ ఉంటారు అక్కడ కదా. వాడు లేచి ఎక్కడు అక్కడ పరారైతారు. ఎందుకంటే సచ్చినోడు లేచేది ఎక్కడ లేనే లేదు కదా, వాడు దయ్యమై లేచిండి అనుకుంటారు వీళ్ళు కదా, ఎక్కడ కూడా ఉండడు. మరి అట్లా సచ్చినోడు లేచేది ఇది జరగని ఘటన. ఆ ఘటన పట్టియసి మాయ. ఘటింపశక్యము కాని దాన్ని కూడా ఘటింపజేసి చూపెడుతుంది మాయ. చూపెట్టిందా లేదా? వాడు చావలేదు, చచ్చినట్టు చూపెట్టింది.
కదా. ఆయన భార్య ఆమె చచ్చిపోయింది కష్టంలో దూకి, మళ్ళీ ప్రాణంతో వచ్చిండు. వీడు ప్రాణంతో వచ్చిండు, మళ్ళీ ఆకాశం నుంచి దిగి వచ్చిండు, మళ్ళీ చచ్చినటువంటి ఆమె ప్రాణంతో మళ్ళీ ఆమె వచ్చింది భార్య. ఇదంతా జరిగే ఘటనేనా? కాదు. చచ్చినోడు లేచి వస్తాడా? లేదు. కానీ జరిగిందా లేదా? ఎందువల్ల అయింది? ఇదంతా మాయ, అంతే. కాబట్టి మనం కూడా మాయా బజార్లోనే తిరుగుతున్నాం, ఆ మాయకు వశగతులమై తిరుగుతున్నాం. అందుకని ఆ మాయ నుంచి తప్పించుకోవాలంటే భగవంతుడు ఒక ఉపాయం చెప్పినాడు. ఏమిటి? దైవీహేష గుణమయ్యి మమ్మ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అన్నాడు. ఇప్పుడు ఈ దైవీ సంబంధమైనటువంటి మాయ, ఇది నా మాయ ఉన్నది, త్రిగుణాత్మకమైనటువంటి మాయ ఉన్నది, అందరినీ ఆడిస్తుంది కదా. కానీ ఆ మాయను దాటాలంటే ఎవడైతే నన్ను శరణాగతి పొందుతాడో వాడు మాత్రం ఈ మాయ నుంచి దాటుతాడు అని భగవంతుడు చెప్పాడు. అందుకని భగవంతునికి శరణాగతి అయ్యేదే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఇక నువ్వు భగవంతుని శరణాగతి కాక ప్రపంచంలో ఎవరికి శరణాగతి అయినా కానీ ఈ జన్మవరణాలు తప్పవు, దుఃఖాలు తప్పవు. అందుకని మరి మనము ఈ సంసారం నుంచి తప్పుకొని జన్మవరణ రూప సంసారం నుంచి తప్పించుకొని మళ్ళీ పుట్టకుండా చావకుండా ఉండాలి అని అంటే, భగవత్ సాయుధ్యాన్ని పొందాలంటే భగవంతునికి శరణాగతి కాక తప్పదు అని చెప్పబడింది. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. హే పార్థ, ఓ అర్జున, ఎవరైతే పాపజన్ములు ఉన్నారో అంటే పాపం చేసినటువంటి పాపాత్ములు ఉంటారో వారు స్త్రీలు ఉండని, పురుషులు ఉండని, వైశ్యులు ఉండని, శూద్రులు ఉండని, ఎవరైనా ఉండని ఆ పాపాచరణ మాని నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఎవరైనా ఉండుగాక వాళ్ళు ఈ సముద్రం నుంచి, ఏ సముద్రం? భవ సముద్రం, సంసారం అనే సముద్రం నుంచి వాళ్ళు తరించిపోతారు అని చెప్పినాడు. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. చూడు, శూద్రులు, స్త్రీలు, బాలురు, వృద్ధులు ఎవరైనా కానీ వాళ్ళు నన్ను ఆశ్రయించినట్లయితే వాళ్ళు ఈ సంసార సాగరం నుంచి తరించిపోతారు. అంటే ఇంకా పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణులు కానీ లేదా క్షత్రియులు కానీ వాళ్ళు తరిస్తారా లేదా అనేదానికి ఏమైనా సంశయం ఉందా? ఇంకా అత్యంత పాపాత్ములు సైతం వాళ్ళు తరిస్తారంటే పుణ్యాత్ములు తరిస్తారా లేదా? తప్పకుండా తరిస్తారు. అదే చెప్పినాడు. పుణ్యాహ అంటే పుణ్యవంతులైనటువంటి బ్రాహ్మణులు, తథా భక్తాహ భక్తులు, రాజర్షయ అంటే రాజఋషులు, రాజులు ఋషులు అని వేరుగా చెప్పుకోవచ్చు, లేదా రాజర్షులు రాజులే ఋషులుగా మారినారు విశ్వామిత్రుని మొదలైనటువంటి వాళ్ళలాగా. వారు ఎవరైనా సరే వాళ్ళు మళ్ళీ జన్మకు రారు, శాశ్వతమైనటువంటి పదవిని పొందుతారు. ఈ అనిత్యము అసుఖము అయినటువంటి లోకం నుంచి వాళ్ళు ముక్తులైపోతారు అని చెప్పినాడు. అంటే ఇక్కడ ఈ లోకము అనిత్యము అసుఖము, అంటే ఈ లోకంలో సుఖం అనేది లేదు, ఇది నిత్యమైంది కాదు. అందుకని దీని యందు మనము ఆసక్తులం కాకూడదు అని మనకు ఉపదేశం చేసినాడు భగవంతుడు. తర్వాత చివరి శ్లోకం, మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్యైవ ఆత్మానం మత్పరాయణః. మన్మనాహ అంటే నాయందు చేర్చబడినటువంటి మనస్సు కలవాడు, మద్భక్తః అంటే నా యొక్క భక్తుడు, మద్ యాజీ అంటే నన్ను ఆరాధించేటువంటి వాడు. అటువంటి వాడవు నువ్వు భవ అగుము అంటాడు. అంటే నాయందే మనస్సును నువ్వు సంలగ్నం చేసిన వాడవు కా, మద్భక్తుడవు కా, నన్ను ఆరాధించేవాడవు కమ్ము. ఆ విధంగా మరియు మాం నమస్కురు నన్ను నమస్కరించు. ఏవం ఈ విధంగా ఆత్మానం మనస్సును యుక్త్వా అంటే నాయందు చేర్చి మత్పరాయణ నేనే పరమగతిగా భావించి నన్ను నువ్వు శరణు పొందినవాడవైనట్లయితే అప్పుడు నువ్వు నన్ను పొందగలవు, నన్ను చేరుకోగలవు. అంటే ఇక్కడ నన్ను అంటే ఆత్మ,
ఆత్మను తెలుసుకొని నువ్వు ముక్తుడు కాగలవు అని ఈ విధంగా 9 అధ్యాయాలను యథామతిగా తెలుసుకున్నాం. ఇక సాయంత్రం నుంచి 10వ అధ్యాయంలో ప్రవేశమవుదాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.